ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్లు రోడ్డెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ ఆర్డీఓ కేంద్రాల వద్ద అయితే ఆ అంగన్వాడీ వర్కర్లు అయితే బేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం మారించిన తర్వాత అంగన్వాడీ వర్కర్లు ఇదే తొలిసారిగా రోడ్డెక్కిన పరిస్థితి. నిజంగా అంగన్వాడీ వర్కర్లు ఏ అంశాలపైన రోడ్డెక్కారు అనే విషయాలని వారి మాటల్లోనే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా నమస్తే. ఇప్పుడు ఈరోజు మీరు అంగన్వాడీ వర్కర్లు దేనికోసం అనేది రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది మీకు? మాకు ముఖ్యంగా ఈరోజు మేము రోడ్డు ఎక్కవలసిన పని ఏంటంటే మా జీతాలు పెంచాలని మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నా చేసాం సార్. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలకే శాలరీ పెంచుతామన్నారు. అయినా 8 నెలలు అయ్యింది, మాకు శాలరీ అనేది పెంచలేదు. దానివల్ల మేము ధర్నాకి రోడ్డు ఎక్కాము. అయితే ఇప్పుడు ప్రధానంగా మీకు ఏ అంశాలు కావాలంటూ మీరు నినాదాలు చేస్తున్నారు? ఇప్పుడు 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ లేకపోయినా అంగన్వాడీకి అన్నారండి. ఇప్పుడు 4 యాప్లు పెట్టారండి. చదువు లేని వాళ్ళు మినీ వర్కర్స్ ఏం యాప్లు పనులు చేస్తారు చెప్పండి? యాప్లతో తలపిచ్చైపోతుందండి. కనీసం అన్ని యాప్లు కలిపి ఒక యాప్ చేస్తామన్నారండి. మాకు అది కావాలని మేము మెయిన్ డిమాండ్ చేస్తున్నామండి. యాప్లతో మాకు చాలా సమస్య అండి. నెట్వర్క్ ప్రాబ్లం ఉండట్లేదండి. ఆ కొండల మీద ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళకి మినిమం 7th క్లాస్ కూడా క్వాలిఫికేషన్ లేదండి. ఆ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఇప్పుడు 4 యాప్లు చేయమంటారు, ఎలా చేస్తారు చెప్పండి? తర్వాత 9 గంటల తర్వాత యాప్ ఆన్ చేస్తే అవ్వట్లేదండి. మాకు జీతాలు కూడా 1500 మాకు కట్ చేశారండి. మేము ఆఫీస్కి కూడా అడిగామండి. ఒక్కరోజు మేము యాప్లో మాకు ఫీడింగ్ పెట్టకపోవడం వల్ల 1500 కట్ చేశారండి. అలాగే చదువులేని అమ్మాయిలు ఏం యాప్లు చేస్తారండి? ఒక యాప్ అయితే ఏదో చేస్తాం. నెట్వర్క్ ప్రాబ్లం చాలా మాకుంది సమస్య. ఆ పల్లెటూరులో కొండల్లో ఉన్న వాళ్ళకి చాలా నెట్వర్క్ ప్రాబ్లం. వాళ్ళు చేయమంటే ఎలా చేస్తారండి? మాకు ఈ సమస్యలన్నీ ఉన్నాయండి. పోతే కనీసం 1000 రూపాయలు అడిగామని కనీసం 1000 రూపాయలు కాదండి, మినిమం 26,000 మాకు స్కేల్ అన్నారు. కనీసం మాకు ఏదో ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక 2,000 3,000 ఇస్తే మా సంతోషం. పిల్లల కోసం మేము ఏదో కష్టపడి మరీ మేము అంత కష్టపడిపోవట్లేదు. గతంలో మీరు జనవరి ఆ టైంలో జనవరిలో 42 రోజుల పాటు అయితే అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రభుత్వం మారిన తర్వాత ఇది తొలి ధర్నా. అసలు ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది? అప్పుడే గతంలో కూడా మీరు ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వర్గాలు ఉన్నాయో అవి మీకు సంఘీభావం తెలిపిన పరిస్థితి. అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు నేడు పాలకపక్షంలోకి వచ్చాయి. మరి మీరు ఏ అంశాలపైన వాళ్ళకి తెలుసు కదా, మీతో పాటు సంఘీభావం ప్రకటించారు కదా, మరి ఈ రోజు దేనికి మీరు ధర్నాలో కూర్చోవాల్సి వచ్చింది? సార్, మాకు పని భారం పెరిగింది. కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుయేట్ అమలు చేయలేదు. నెక్స్ట్ కనీస వేతనం 26,000, జీతం కూడా పెంచలేదు. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అమలు చేయలేదు, ఉద్యోగ భద్రత లేదు. ఒక మినీ అంగన్వాడీ కార్యకర్త ఎలా పనిచేస్తుందంటే ఆ హెల్పర్తో చేసినప్పటికీ తనకి 7,000 రూపాయలు జీతం అని చెప్పినప్పటికీ హెల్పరు ఎంత పని కంటే మినీ వర్కర్ పని చాలా ఎక్కువ. మెయిన్ సెంటర్తో సమాన వేతనం కల్పించాలని మేము ధర్నాకు వచ్చాం సార్. అలాగే అందరు రాష్ట్రం మొత్తంలో కూడా మేము రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి అంటే ప్రభుత్వము మేము ఏమైతే డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లు నెరవేర్చేస్తామనేసి అన్నారు. కానీ ఒకటి కూడా హామీ ఇచ్చినది ఒకటి కూడా మాకు అమలు చేయలేదు సార్. అందుకే మేము రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ధరలకు అనుగుణంగా మాకు జీతాలు పెంచాలి సార్, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి సార్, మినీ అంగన్వాడీ వర్కర్ని మెయిన్ వర్కర్ సమాన వేతనం అనేది కల్పించాలి. ప్రతిదీ కూడా మెయిన్ కార్యకర్తకి ఎటువంటి ఉంటాయో మినీ కార్యకర్త కూడా అంతే సమానంగా ఇవ్వాలి సార్. ప్రతిదీ కూడా వాళ్ళు ఎలా చేస్తారు మేము అలాగే చేస్తాం. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు జీతాలు పెంపుదల అనేది చెయ్యాలి. అయితే నిన్న మహిళా దినోత్సవం రోజున కూడా ప్రభుత్వం మీకు గ్రాట్యుటీ రూపంలోనూ అలాగే మీ ఉద్యోగం కూడా 62 ఏళ్ళు అనేది పొడిగిస్తూ వచ్చింది. మరి దీన్ని ఎలా చూస్తారు? మరి మీరు ఎలా చూస్తాం సారు? ఇప్పుడు మాకు మట్టి ఖర్చులు మొదటి వచ్చినప్పుడు 20,000 ఇస్తామన్నారు. 20,000 ఇప్పుడు తను ఏడ్ చేశారు, 15,000 అన్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ప్రకటించాము, 5,000 తీశారు. మరి 1,20,000 టీచర్కి హెల్పర్కి 60,000 ఇస్తామనివి కుదించేసి ఆవిడకి 40,000 మాకు 1,00,000 రూపాయలు. అంటే మొదట ఇచ్చిన జీవో ఇప్పుడు అతను అమలు చేశారు, అది కరెక్ట్ కాదు. ఆ అమలు జీవో నెంబర్ 8 వెనుక తీసుకోమని చెప్తున్నాము, అది కరెక్ట్ కాదు. మమ్మల్ని ప్రతి ప్రభుత్వం వచ్చి మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము 42 రోజులు కూడా మేము రోడ్డు ఎక్కి ఆ రోజు చేసిన పోరాటము ఇప్పుడు మేము వచ్చాగానమ్మా మీకు జూన్లో జూలైలో మీ జీతాలు వేస్తాం మీకు పెంచుతామని చెప్పగానే మేము ఆశపడ్డాము. ఆశపడ్డందుకే మా ఆశ దురాశ దుఃఖానికి చేటు అయిపోయినట్టు ఈ రోజు మళ్ళీ రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి మాకు ఏర్పడ్డది. ఇప్పటికైనా న్యాయం చేస్తారనేసి పోరాడుతున్నాం.
పోరాడి మాకు కనీస జీతం, మా పనికి తగిన వేతనము, మాకు యాప్లు ఒకటి చేయడము, అందరూ చదువుకుని ఆ రోజులలో తక్కువ చదువుల వాళ్ళకి ఇచ్చేసి ఈ రోజు PP1 PP2 సిలబస్ ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ రోజు రోడ్డుకి ఒక దగ్గర సిగ్నల్ అందట్లేదు, కరెక్ట్గా పని చేయట్లేదు. ఆ పని చేయకపోతే ఈ పని చేయలేదు, ఈ పని చేయకపోతే ఆ పని చేయలేదు. ఒత్తిళ్ళు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఒత్తిళ్ళు అంటే ఎట్లాంటి ఒత్తిళ్ళమ్మా? యాప్ పని చేయకపోతే ఆ రోజు జీతం కట్టు. యాప్ పని చేయలేదు, మీరు ఎక్కడున్నారు, ఏంటి మీ పరిస్థితి? అమ్మా పలాన్ సెంటర్ వాళ్ళ సెంటర్ ఒత్తిళ్ళకి వాట్సాప్లో వచ్చేస్తుంటే వాళ్ళు భయపడిపోతారు. అవి మేము చెయ్యలేకపోతున్నాము. దాన్ని మా యందు దయ ఉంచి ఇప్పుడు చేసిన ధర్నాలు కూడా మాకు ఎప్పుడు కూడా మా అంగన్వాడీలు రోడ్డు ఎక్కడమే మా పని అయిపోయింది. మా జీవితమే రోడ్డు ఎక్కడం అయిపోయింది. అంటే అంగన్వాడీ అంటే అంగట ఉండడమే అయింది కదా, మేము లోపల ఉండవలసిన పరిస్థితి ఏర్పడలేదు. ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారని మేము సభ కోరుతున్నాం. ఇప్పుడు నేటికి కనీసం 15 సంవత్సరాలుగా కూడా ఇదే సమస్యలపైన అంగన్వాడీ వర్కర్లు అయితే ధర్నాలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నేటికి 15 సంవత్సరాల నుండి ఎన్ని సమస్యలు తీరాయి, ఏ ప్రభుత్వాలు ఏ సమస్యలు తీర్చాయో మీరు చెప్పండి. ఒక్క సమస్య కూడా తీరలేదు సార్. ఏదైనా ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కకుండా ఏ ప్రభుత్వం కూడా రూపాయి పెంచలేదు సార్. తర్వాత ప్రతి ఒక్కరు అనుకోవడం ఏంటంటే అంగన్వాడీకి ఏంటి వర్క్, ఒక్క రోజు ఆ 10 మంది పిల్లలతో ఏ పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఆ 10 మంది పిల్లల్ని చూస్తే అక్కడ మేము పడే బాధ ఏంటో తెలుస్తుంది. మాకున్న యాప్లు ఏంటో, మా వర్క్ ఏంటో, మా తాలూకా కష్టం ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు 11,500 అంటే కొంతమంది ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఇదే జీతం మీద బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇదేమవుద్ది సార్? అందులో ఇప్పుడు యాప్లు ఏమీ అవ్వకుండా వర్క్ అవ్వకపోతే దానికి మళ్ళీ శాలరీ కట్ చేసేయడము. దానివల్ల ఎలాగవుద్ది సార్? ఈ పెరిగిన రేట్లు బట్టి కూరగాయల రేట్లు ఏంటి, మామూలుగా అన్ని రకాలుగా రేట్లు పెరిగిపోయాయి. ఈ రేట్ల వల్ల కుటుంబాన్ని పెంచుకోలేక, యువతల యాప్లు వర్క్ చేయలేక, అవతల రికార్డు వర్కులు చేయలేక కనీసము 100కి 90 మంది షుగర్ బీపీలతో టెన్షన్లతో సగము అనారోగ్య పాలైపోతున్నారు. అంటే మా ఉద్దేశం ఏంటి, చెయ్యకపోతే ఈ పని కాకపోతే ఇంకో పని చెయ్యొచ్చు, కానీ దీని మీద ఆధారపడి ఉన్నాము. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అని చేస్తున్నాము. ఏ రోజుకి ఎలా మారుతుందో, ఏ ప్రభుత్వం వస్తే ఏ కనికారం గుద్దు పుడుతుందో ఈ ఆడపిల్లల మీద అని చెప్పి మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాము. కానీ ఏ ప్రభుత్వం వచ్చింది? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాకు 4,000ది 10,500 రూపాయలు పెంచారు. తర్వాత జగనన్న వచ్చాక ఏం చేశారంటే 1,000 రూపాయలు పెంచి టీఆ బిల్లులు 500 రూపాయలు తీశారు. అందులో ఏముంది? 500 పెంచినట్టుగా. కానీ ప్రభుత్వం వస్తే మేము అన్ని రకాలుగా మీకు చూస్తామన్నారని చెప్పేసి మేము రోడ్డు ఎక్కాము. 45 రోజులు రోడ్డు ఎక్కాము. రోడ్డు ఎక్కినప్పుడు కనీసం ఆడపిల్లలను చూడకుండా, మా మీద కనికారం లేకుండా ఈ 45 రోజులు పండుగలు అక్కడే చేసుకున్నాం, పబ్బాలు అక్కడే చేసుకున్నాం. ఇంటిలో పిల్లలు, భర్త అందరూ కూడా ఈ రోడ్డు ఎక్కి ఎంతో కష్టపడినా కనీసము మా మీద సానుభూతి లేదు. వాళ్ళ అమ్మలైనా, తల్లులైనా, చెల్లెలైనా, అక్కచెల్లెలైనా అని కనీస భద్రత లేకుండా మాకు పోని అన్ని రోజులు రోడ్డు ఎక్కినందుకు అమ్మ ఇదిగో ఈ 1000, ఈ 2,000, ఈ 3,000 కనీసం ప్రకటించుంటే బాగుండును. ప్రజల్లో మేమేంటంటే వీళ్ళకి ఏంటి, వీళ్ళు ఇన్ని రోజులు ఎక్కారు, వీళ్ళు కనీసం ఏమీ లేదు. ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మేము వచ్చాక మీకు అన్ని కూడా సక్రంగా చూస్తాము, మీ సాధక బాధకాలు చూస్తామని చెప్పారు. కానీ 1 year అవుతుంది, ఇప్పటి వరకు మా సమస్య ఏంటి క్లియర్ అవ్వలేదు. మరి జీతం మెయిన్ కారణం ఏంటంటే మిగతా అన్నిటికంటే మా కష్టానికి తగినట్టుగా మేము బ్రతుకు తెరువు బ్రతకాలి అంటే ఆ బ్రతుకు తెరువుకు తగినట్టుగా మాకు కనీస వేతనం పెంచాలి. 26,000 డిమాండ్ చేస్తాం. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక గతంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 4,000 ఉన్నది 10,500గా వాళ్ళ జీతాలు అనేది 2 సార్లుగా పెంచడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు అదే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఏర్పడ్డ తర్వాత కూడా ఇంకా 9 నెలలు గడుస్తున్న తర్వాత వీళ్ళు రోడ్డు ఎక్కారు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, మీరు అప్పుడే రోడ్డు ఎక్కాల్సిన 4 సంవత్సరాలు కదా, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ అధికారంలోకి వచ్చినా మా సమస్యకు పరిష్కారం చేసినంత వరకు మేము ఈ ధర్నాలు ఇలాగే కొనసాగిస్తాము. ఎందుకంటే చంటి పిల్లలకి ఆ గర్భిణీ సమయం నుంచి ఆ పిల్లోడికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చినంత వరకు అంగన్వాడీ టీచర్ బాధ్యత. అన్నీ మా మీద చాలా నిబంధనలు అన్నీ ఉన్నాయి. అన్నీ మేము సక్రంగా చేస్తున్నామో లేదన్నది అది అధికారులకి తెలుసు, అనధికారులకు అందరికీ తెలుసు, తల్లిదండ్రులు తెలుసు. ఒక పిల్లోడికి ఇంట్లో తల్లి చూడాలంటే నానా అవస్థలు పడుతుంది. 10 మంది పిల్లలకు ఒక సెంటర్లో పెట్టి అంగన్వాడీ కార్యకర్త చూడాలంటే ఆవిడకి ఎంత టెన్షన్తో ఇంట్లో సమస్యలు, ఈదుల సమస్యలు ప్రతిదీ కూడా మేము చేసుకొని వస్తున్నాం. కానీ దాంతో పాటు మేము అనారోగ్యానికి గురవుతున్నాం. కష్టం వస్తే 1,000 రూపాయలు మా చేతిలో ఉండదు. ఎవరికో వీళ్ళు అడిగితే నువ్వు ఉద్యోగం చేస్తాను నీకు డబ్బులు లేవని అడుగుతారు. కానీ మా సమస్యలు ప్రజలకు అవసరం లేదు, అధికారులకు అవసరం లేదు. ఈ యాపులతోని వచ్చి రాని జీతాలతోని నానా అవస్థలు పడుతున్నాం. మా కనీస వేతనం ఇచ్చే వరకు మేము పోరాటం ఇలాగే కొనసాగిస్తాం. కనీస వేతనం అంటే ఎంత ఇవ్వాలి?
మా గవర్నమెంట్ కోర్టు తీర్పు ఇచ్చింది, ఎలాగిచ్చినారు ఇంతకు ముందు ఎలాగ కోర్టు తీర్పు ఇచ్చింది దాని ప్రకారం ఇవ్వనియండి. 26,000 కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము అడుగుతున్నాం. అయితే మాకు ప్రభుత్వం వచ్చినప్పుడు 3 నెలలకే పెంచుతామని చెప్పారు. ఇప్పుడు వరకు మా గురించి అసలు ఆలోచించలేదు, మా గురించి మాట్లాడలేదు. అందుకు ఈ రోజు మేము రోడ్డు ఎక్కవలసి వచ్చింది. మా అంగన్వాడీ కార్యకర్తల ప్రాబ్లంని, బాధని అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సానుకూలంగా స్పందించి మా జీతం పెంచి మా గ్రాడ్యుయేషన్ ఇచ్చి మాకు గుర్తిస్తుందని మేము కోరుకుంటూ దీన్ని చేస్తున్నాం. ప్రీ స్కూల్ పిల్లలకి వండి పెట్టాలంటే ఒక పిల్లోడికి 50 పైసలు, 10 మంది పిల్లలకి 5 రూపాయలు కర్రలతో వంట చేసి పెట్టాలి. అది ఎక్కడ సాధ్యం చెప్పండి సార్? పోనీ అది ఆలోచించండి. ఈ అంగన్వాడీ టీచర్ ఏమైనా మంత్రాలు నేర్చుందా, తంత్రాలు నేర్చుందా వండి పెట్టడానికి? 1000 రూపాయలు గ్యాసు మహా అయితే నెల 15 రోజులు వస్తుంది, అంతకు మించి రాదు. తక్కువ మంది పిల్లలు అయితే 2 నెలలు వస్తుంది. 20-25 మంది పిల్లలు ఉంటే నెల రోజులే వస్తుంది. వాళ్ళు ఇచ్చింది 150 రూపాయలు. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి మేము? ఒక చాక్ పీస్ ఉండదు, ఒక పేపర్ ఉండదు, ఒక పెన్ ఉండదు, ఏముండదు. ఎన్నాళ్ళు ప్రతిదీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ మేము కొనుక్కోవాలి. బకెట్ నుంచి, చీపురు నుంచి, ఫినాయిల్ నుంచి, చాక్ పీస్ నుంచి ప్రతిదీ. ఏమంటే డోనర్స్ ఉంటారు, ఊర్లో అడగండి అంటారు. ఒకవేళ ఎవరో తెలిసిన వాళ్ళకి, అయ్యా మా పిల్లలకు ఒక చాక్ పీస్లో పలకలో ఏవో ఇవ్వండి, మీకెందుకు ఉద్యోగం? 1,00,000 రూపాయలు జీతాలు తీసుకున్న వాళ్ళు కాళ్ళకెళ్ళి గౌరవం రావాలని అక్కడ మర్యాద చేస్తారు. మేము అది కోరుకోలేదు. మాకున్న జీతంలో మా పిల్లలకి మేము ఏది పెట్టాలో పెడతాం. అది మాకు గుర్తిస్తే చాలు. మేము పిల్లలతో పడే యాతన ఒక తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా ఒక అరగంట సేపు వచ్చి మా దగ్గర ఉండండి, మా సమస్యలు ఏంటో వాళ్ళకి కూడా తెలుస్తాయి. మేము కోరుకున్నది ఇది తాజాగా అంగన్వాడీ వర్కర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా అయితే నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా పోరుబాట పడతాము అంటూనే ఉన్నారు. కనీస వేతనం, అలాగే యాప్ల ఒత్తిడి, అలాగే రాజకీయ ఒత్తిళ్లు కూడా వాళ్ళని తన మునకలయ్యే పరిస్థితికి తీసుకొస్తుందంటూ కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మొదలుకొని తమ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా పెద్దలు ఏదైతే చెప్తారో వాళ్ళు అనుసరిస్తూ కూడా పోరుబాట పడతామంటూ కూడా స్పష్టం చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లు. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.